మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ మహమ్మారి మన శరీరంలో ఎలా దాడి చేస్తుందో, ఎందుకు దాడి చేస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని తెలియక అనేక మంది సతమతమవుతున్నారు. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలిపేందుకు సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ మహేంద్రగిరి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డాక్టర్ గారు నమస్తే సార్. డాక్టర్ గారు, అంటే క్యాన్సర్ గురించి మన శరీరంలో ఏ పార్ట్కి ఎలా అటాక్ అవుతుందో, ఎందుకు అటాక్ అవుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లోనైతే ఉన్నాం. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఓరల్ క్యాన్సర్స్ అంటే ఇటు ధూమపానం చేసే వాళ్ళు కావచ్చు, చేయని వారిలో కూడా ఈ క్యాన్సర్ రైజ్ అవుతుంది. అసలు ప్రధానంగా ఈ ఓరల్ క్యాన్సర్స్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఓరల్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ అన్ని క్యాన్సర్లో కూడా ప్రథమ స్థానంలో ఉందండి. అంటే మోస్ట్ ఆఫ్ ద రూరల్ పీపుల్ కానీ అర్బనైజేషన్ పీపుల్ కానీ ఓరల్ క్యాన్సర్స్తోనే ఎక్కువగా సఫర్ అవుతున్నారండి. అండ్ మన గవర్నమెంట్ పాలసీస్ బట్టి వాళ్ళ లెక్కలు బట్టి చూసుకుంటే ప్రథమంగా ఓరల్ క్యాన్సర్ ఉంది. దీని మీద పూర్తి అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా అవసరం. కారణాలకు వచ్చేసరికి డిస్కస్ చేసుకోవాలంటే ప్రత్యేకంగా కారణాలు ఏంటంటే పొగాకు అండ్ టొబాకో యూజ్డ్ ప్రొడక్ట్స్ ఏదైనా మనం వాడుతున్నప్పుడు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది సాధారణంగా వస్తుందండి. టొబాకో అంటే ఒక సిగరెట్ తాగడం, బీడీ ఇవి తాగడమే కాదండి, పొగాకుతో కలిపి ఉండే ఈ గుట్కా, కైని, తంబాకు ఇలాంటి నవలడం వలన ఏమవుతుంది, క్రానిక్ ఇరిటేషన్ అవుతుంది. ఓరల్ మ్యూకోజాలో చేంజెస్ రావడం వలన ఇనీషియల్గా అది ల్యూకోప్లేకియా, తర్వాత ఎరిథ్రోప్లేకియాకి వెళ్ళి తర్వాత అది క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుందండి. లక్షణాలకు వచ్చేసరికి ఏముంటుందంటే వాళ్ళకి చిన్నగా అల్సర్లా ఫామ్ అవుతుందండి. అల్సర్గా ఫామ్ అయ్యి అది మానన పుండి కింద మారి నెల తరబడిగా అలా కంటిన్యూగా అవుతుందండి. ఏమైనా టచ్ చేసినా సరే, చిన్న టచ్ చేసినా సరే బ్లీడింగ్ వస్తుంటుందండి. పెయిన్ ఏముండదండి. సాధారణంగా పెయిన్లెస్ అల్సర్స్ ఓరల్ క్యావిటీలు ఉన్నాయంటే మనం సాధారణంగా దాని క్యాన్సర్ కింద సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. అది కూడా వాళ్ళు కంటిన్యూస్గా పొగాకు ఇలాంటి నవ్వడం వల్ల ఉండే లక్షణాలు ఉండేటట్టుంటే వాళ్ళని 90% వాళ్ళని క్యాన్సర్ కింద మనం అనుమానించాల్సిన పుండి కింద మనం చూసుకోవాలండి. ఇంకా కారణాలు ఏంటంటే ఎరిథ్రోప్లేకియా అంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిన తర్వాత ఎనీమియా ఉండే వాళ్ళకు కూడా అది మనకి అల్సర్ ఫామ్ అయ్యి అలా ఎక్కువ కాలం అల్సర్ ఓరల్గా ఉంటే అది క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ ఓరల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే కూడా హెచ్పివి వైరస్ అనే ఇన్ఫెక్షన్ అన్ని దగ్గరలో కూడా అది క్యాన్సర్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి. అది నాన్ టొబాకో వాళ్ళలో కూడా హెచ్పివి వైరస్ అయిన ఇన్ఫెక్షన్ అయినా సరే అది అల్సర్ కింద మారి అది క్యాన్సర్ కింద కూడా మారే లక్షణాలు ఉంటుందండి. అండ్ టొబాకోకి వచ్చేసరికి టొబాకో ఒక్క ఓరలే కాదండి, థ్రోట్లో కూడా ఇరిటేషన్లో థ్రోట్ క్యాన్సర్ లక్షణం కూడా ఉంటుందండి. దాని లక్షణంకి వచ్చేసరికి ఏదైనా తింటున్నప్పుడు మింగడానికి కష్టంగా ఉంటుందండి. వాళ్ళకేంటి గొంతు నొప్పితో ప్రభావంగా ఫీల్ అవుతుంటారు. అండ్ వాళ్ళకి ఈ గగ్గల్లా ఉంటాయండి, గగ్గలు అంటారు, మనకు పల్లెటూరులో గగ్గలు అంటారు. ఈ దవడ కింద భాగంలో ఈ మెడ భాగంలో కూడా ఏమైనా కాయలు ఉండేటుంటే అది కూడా నోటిలో ఏదైనా పుండుండి కాయలా ఉందంటే ఖచ్చితంగా మనం క్యాన్సర్ కింద మనం దాన్ని అనుమానించాల్సిన అవసరం ఉంటుందండి. డాక్టర్ గారు, ఓరల్ క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడు నోట్లో వచ్చే అల్సర్స్ క్యాన్సర్కి సంకేతాలా? ఓరల్ క్యాన్సర్స్లో సాధారణంగా ఓరల్ క్యావిటీ ఎనటామికల్గా తీసుకుంటే లిప్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. లిప్లో అప్పర్ లిప్, లోవర్ లిప్ ఆ రెండింటిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దానిలోనికి వెళ్తే ఓరల్ మ్యూకోజా అంటే బక్కల్ మ్యూకోజా అంటారు. అక్కడ కూడా సాధారణంగా ఈ క్యాన్సర్స్లో 2/3 ఆఫ్ క్యాన్సర్స్ అక్కడే ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఉంటుందండి. దాన్ని బక్కల్ అంటే ఈ నోటి లోపల భాగం కానీ అది బక్కల్ మ్యూకోజా క్యాన్సర్స్ అంటారు. దాని తర్వాత టంగ్ క్యాన్సర్, టంగ్ కూడా యాంటీరియర్ 1/3, పోస్టీరియర్ 1/3. యాంటీరియర్ 2/3లోనే ఎక్కువ క్యాన్సర్స్ ఉంటాయండి. నాలిక మీద ఎట్టి పరిస్థితుల్లో మానని పుండు, పెయిన్లెస్ పుండు గట్టిగా ఉందంటే దాన్ని 99% మనం దాని క్యాన్సర్ కింద
అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన హార్డ్ ప్యాలెట్ అంటారు, అంగుట క్యాన్సర్ అంటారు. అడ్డపొగ వేసి తాగే వాళ్ళు చాలా వరకు అంగుట క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన రూరల్ పీపుల్స్ ఈ ఉత్తరాంధ్ర ఉండే వాళ్ళు ఎక్కువగా అడ్డపొగ తాగే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో హార్డ్ ప్యాలెట్ క్యాన్సర్ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైన క్యాన్సర్. తర్వాత అదే సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్లోనే అంగుట్ అంటారు. అంగుట్లో కూడా అల్సర్ ఏమైనా ఫామ్ అయిందంటే దాన్ని సాఫ్ట్ ప్యాలెట్ క్యాన్సర్ అంటారు. అది ఇంకా ఇబ్బందికరమైన సిస్టమ్. దాని తర్వాత టాన్సిల్స్ ఉంటాయండి. లోనికి వెళ్తే గొంతు ముందు భాగంలో టాన్సిల్స్ ఉంటాయి, అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కిందకి వెళ్తే ఫ్యారింగ్స్, మన ఈ 3 భాగాలు ముక్కు, గొంతు, ఈసోఫాగస్ కలిసిన భాగంలో ఫ్యారింగ్స్ అంటారు. ఆ ఫ్యారింగ్స్లో కూడా దిగడానికి కష్టంగా అనిపించి, ఈ గగ్గల్లాగా అనిపించి, టొబాకో తినే ఆ హిస్టరీ ఉండే వాళ్ళు ఖచ్చితంగా మనం క్యాన్సర్ ఉండట్టు అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగా ఈ అన్నింటినీ కలిపి కూడా ఓరల్ క్యాన్సర్ కింద పరిగణించేస్తామండి. కానీ దేనికి సంబంధించిన ట్రీట్మెంట్ దానిదే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, నోట్లో వచ్చే పుండ్లన్నీ క్యాన్సర్కి కారణాలేనా? నోట్లో ఉండే పుళ్ళన్నీ కూడా క్యాన్సర్ అని నిర్ధారణ చేయలేమండి. చాలా కారణాల వలన కూడా మనకి అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. సాధారణంగా చిన్నపిల్లల్లో స్ట్రెస్ అల్సర్స్ అంటారు, ఆఫ్థల్స్ అల్సర్స్ అంటారు. అంటే నోటి లోపల వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా సరే, అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి అందరికీ సాధారణంగా ఏదైనా వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా అల్సర్స్ ఫామ్ అవుతుంటాయండి. అవి పెయిన్ఫుల్గా ఉంటాయి. నేను ఇందాక చెప్పింది పెయిన్లెస్ అల్సర్స్ అనమాట. పెయిన్ఫుల్ అల్సర్స్ ఎప్పుడు కూడా మనం క్యాన్సర్ కింద అనుమానించాల్సిన అవసరం ఉందండి. పెయిన్లెస్ అల్సర్ని విత్ స్వెల్లింగ్ ఆఫ్ నెక్స్ ఉన్నాయంటే మాత్రం మనం క్యాన్సర్ కింద అనుమానించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కొంతమంది క్రానిక్, అంటే ఆ పళ్ళు అనేవి సూది, షార్ప్ టూత్స్ అంటారు, అవి బక్కల ముక్కని గుచ్చుకుంటూ ఉంటాయండి. అది కూడా అల్సర్గా ఉంటుంది. ఇది కారణం మళ్ళీ లాంగ్ రన్గా ఉంటే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. కానీ అప్పటికప్పుడు వచ్చే ఆ పుల్లుని మనం క్యాన్సర్ కింద పరిగణించమండి. తర్వాత ట్రామా కూడా ఉంటుంది. రెగ్యులర్గా కొంతమంది కరుచుకుంటూ ఉంటారు, అది కూడా అల్సర్ కిందే మనకు ప్రెజెంట్ అవుతుంది. కానీ దాన్ని మనం క్యాన్సర్ కింద మనం పరిగణించాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎనీమియా లక్షణాలు ఉండే వాళ్ళకు కూడా సాధారణంగా అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. దాన్ని కూడా మనం క్యాన్సర్ కింద మనం నిర్ధారణ కింద తీసుకోకూడదండి. డాక్టర్ గారు, ఓరల్ క్యాన్సర్ని ఎలా నిర్ధారించుకోవచ్చు? అంటే ఓరల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఓరల్ క్యాన్సర్ అనగానే సగం భయంతో వాళ్ళు డాక్టర్స్ దగ్గర రావడానికి భయపడుతుంటారు. దానిలో టెస్ట్లే ఉంటాయి, పెద్ద పెద్ద ఖరీదైన టెస్ట్లే ఉంటాయని అనుకుంటారు. దాంట్లో ఏమీ ఉండదు. ఓరల్ క్యాన్సర్ని నిర్ధారణ చేసుకోవడం వెరీ సింపుల్. మానని పుండు, ఏదైనా క్రానిక్ హిస్టరీ విత్ టొబాకో చూయింగ్ గమ్స్కి నవిలినా సరే, సింపుల్గా బయాప్సీ, చిన్న ముక్క పరీక్ష చేస్తాండి, సింపుల్ బయాప్సీ. అందులో మనం పూర్తిగా నిర్ధారణ జరుగుతుంది. అందులో ఆ నిర్ధారణ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళేసరికి స్కానింగ్లో చూసుకుంటాం. నెక్ దగ్గర స్కానింగ్లో స్వెల్లింగ్స్ ఏమైనా ఉంటే దాన్ని అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ ద్వారా స్టేజ్ చేసుకుంటాం. ఏ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ వరకు తీసుకోవడం జరుగుతుందండి. మెయిన్ ఏంటంటే చిన్న ముక్క పరీక్ష, చాలా 2 mm ఆఫ్ బైట్ తీసుకుంటే బయాప్సీ ద్వారా మనకి పూర్తిగా నిర్ధారణ చేసుకోవచ్చండి. అది సింపుల్ టెస్ట్. ఎనీ క్యాన్సర్ని బయాప్సీ ద్వారా మాత్రమే నిర్ధారణ చేసుకుంటాను. తర్వాత ట్రీట్మెంట్ వరకు వచ్చేసరికి ఏంటంటే టంగ్ క్యాన్సర్ కానీ దాని ట్రీట్మెంట్ దానికే ఉంటుందండి. ఎనీ డిసీజ్కి వచ్చేసరికి సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ. అండ్ ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగితే సింపుల్ సర్జరీ ఆ భాగం వరకు తీసేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 mm 3 mm అల్సర్ గట్టా ఉంచింది అనుకోండి, దాన్ని తీసుకొని ఏదైనా ఇంకా ఎక్స్టెండ్ అయినప్పుడు అయితే రేడియేషన్ ద్వారా తీసుకుంటాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లేట్ స్టేజ్లో వస్తారు. వీళ్ళు రావడం ఏమీ పుండు కాదులే, తగ్గిపోతుంది, లోకల్గా ఉండే ట్రీట్మెంట్లు వాడడం వలన లేట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు. అందువలన మనకి క్యాన్సర్ అనేసరికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండట్లేదు, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కష్టం అనే ఫీల్ అవుతుంటారు. ఎర్లీగానే స్టేజ్ 1AB అంటే ఇనీషియల్గానే <1 cm లోపలుండే అల్సర్ని మనం పట్టుకోగలిగితే అది క్యాన్సర్ నిర్ధారణ ప్రూవ్ అయితే సింపుల్ సర్జరీ ద్వారానే ట్రీట్మెంట్ అయిపోతుందండి. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సార్. ఓరల్ క్యాన్సర్ గురించి ఉండే అపోహలు, అంటే లక్షణాలు, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నా కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.